ప్రైజ్ లార్డ్. టుడే దేవుని వాగ్దానం, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చి వారన్నిటికీ కురిసింపక నీరుపారు తోట వలె ఉండును. ఇర్మియా 31:12. అసలు వాగ్దానం వారన్నిటికీ కురిసించక నీళ్లు పారు తోట వలె ఉందురు అని అలా ఉండాలంటే పైన మనం ఏమైతే ఉందో వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుచు ఉపకారములను బట్టి ఏం చేయాలట, గోధుమలను ద్రాక్షరసములు ఇవన్నీ, తైలము, గొర్రెలు, పశువులు, మేకలు, పిల్లలు ఇవన్నీ ఇచ్చిన వాటిని బట్టి సమూహములుగా వచ్చి ఏం చేయాలి, యెహోవా యందు ప్రార్థన చేసి ఉత్సాహధ్వని చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనం ఎలా ఉంటామంట, కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. మన కృతజ్ఞతతో ఉండాలని దేవుడు ఇక్కడ తేటగా ఇర్మియా 31:12 మాట్లాడుతున్నారు. మరి అలాగూ మన అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఉత్సాహధ్వని చేయుచు మరి ఉందామా? ఆమేన్. హల్లెలూయా.